హాయ్ అండి. హాయ్ అండి. దువ్వాడ శ్రీనివాస్ ఈయన తెలుసు కదా మీకు? తెలుసండి. ఈయన దేనికి ప్రసిద్ధి అంటారు? బూతులు. ఒకటండి, ఒకటి వైసీపీలో ఆయన వైసీపీ సంబంధించిన నేతే కదా, టెక్కల నుంచి పోటీ చేసిన అభ్యర్థి కదా, ఓడిపోయిన అభ్యర్థి కదా. వైసీపీలో ఏ వ్యక్తులు దేనికి ఫేమస్ అనుకుంటున్నారు? అసలు వైసీపీ పార్టీ దేనికి ఫేమస్ అండి? కొత్తగా రాష్ట్ర ప్రజలు తెలియదు అంటారా? ఈరోజు ఎన్నో భాగవతాలు ఉన్నాయి. శతకోటి లింగంలో బోర్లింగం లాగా ఏదో చేసి ఉంటాడు. మళ్ళీ అది ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి, మనకి తప్పదు కదండి. ఇంకా రాష్ట్రంలో ఉన్నారు. మొన్న ఎన్నికలకు ముందు ఈయనకేమో వైసీపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఇప్పుడు ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన భార్య, స్వతహాగా ఆయన సొంత భార్య, నా మొగుడు ఒక పెద్ద సన్నాసి, ఆడికి సీట్ ఇస్తే మాత్రం ఇక్కడ వైసీపీ ఖచ్చితంగా ఓడిపోద్ది, ఇవ్వద్దని చెప్పారు జగన్ గారికి. అయినా కూడా జగన్ గారు ఆడికే ఇచ్చారు. ఆడికి సీట్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఇండిపెండెంట్ గా భర్త మీదే పోటీ చేశారు. దాదాపు మొగుడుతో సమానంగా ఓట్లు తెచ్చుకున్నారు ఆవిడ, మొగుడుతో సమానంగా. అక్కడ టీడీపీ గెలిచింది భారీ మెజార్టీతో, 60,000 దగ్గర మెజార్టీ జరిగింది. కానీ వాడు ఎంత నీచుడు అనేది వాడి భాష, వాడి సంస్కారం చూపిస్తాను, ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు బండబూతులు తిట్టాడు వీడు. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకి 21 సీట్లు అంటే 100% స్ట్రైక్ రేట్ అంటారు దాన్ని, కొట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఈడి పనికి మాలినోడు పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఎలా మాట్లాడాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఈడు కనబడితే ఈయన ఏం చేస్తారో, జన సైనికులకి ఈడు గనక దొరికాడంటే ఈడు ఏమైపోతాడో. ఈడు వాళ్ళ ఊర్లో కనపడట్లే. ఇప్పుడు వాడి వీడియో ఒకసారి ప్లే చేస్తున్నా, వినండి. పిచ్చి నా కొడక, మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు కానీ నీకు ఒక్క సవాలు చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేను వెళ్తాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను, ఒక్క దెబ్బకు నాకౌట్ చేసుకోటి పడేస్తాను. ఎవడకర్రా నీ పిచ్చి నా కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా? రింగులోకి వద్దామా? అందరం దిగురా, నేను వస్తాను, నేను ఒక్కటే వస్తాను. దమ్ముంటే చూడండి, రింగులోకి రారా, ఒక్క దెబ్బకి నాకౌట్ చేసి చంపేస్తాంటారు అని స్పష్టంగా అన్నాడు పవన్ కళ్యాణ్. ఇది నిజంగా రింగులోకి రమ్మనండి పవన్ కళ్యాణ్ అక్కర్లా, జన సైనికులు ఈయన్ని మొత్తం అందరూ కలిపి పీక మీద కాలేసి తొక్కేస్తారు. ఈయన్ని ఇక ఈడు చచ్చిపోతాడో బతుకుతాడో ఇక ఆడికే తెలుస్తుంది. అప్పుడు అందరూ కలిపి జన సైనికులు తొక్కి పారేస్తాయి. ఇప్పుడు ఈడే కనుక పవన్ కళ్యాణ్ గారికి దొరికితే ఈడు బతికి ఏమైపోతుంది అంటారు? ఒక్కటి గుర్తుంచుకోవాలి, అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడి మన స్థాయిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం అనేది లేదని చెప్పుకోవాలి ముందుగా. అసలు ఏమవుతుంది అతనికి? రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన రాజకీయ మాటలు చూస్తుంటే ఈరోజు ఎవరైనా స్వాగతించే విధంగా ఉంది. ఈరోజు ఒక్కటి గమనించుకోవాలి. ఏం ఉదాహరణ తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల కంటే ముందు ఇతను తీసుకుంటే ఈరోజు గతంలో ఏడ్చిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను లేను, అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారండి. అటువంటి వాళ్ళని చట్టసభలు పంపించాడు. ఈరోజు ఏ విధంగా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈరోజు పార్టీ అలా అంటది ఇలా అంటది. వైసీపీలో మీరు గమనిస్తే వైసీపీ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులు ఆదరించలేదు, రాష్ట్ర ప్రజలు కూడా ఆదరించారు. దానికి 2-3 ఉదాహరణలు చూసుకుంటే మనం మొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే వాళ్ళ తల్లి విజయమ్మ గారు, చెల్లి షర్మిలమ్మ గారు పక్కన పెట్టడం జరిగింది. అంబటి రాంబాబు స్టేట్ ఫేమస్, ఎందుకు కూడా తెలుసు, అరగంట అని చెప్పేసి. ఆ అంబటి రాంబాబుని వాళ్ళ కూతురు వాళ్ళ కోడలు పక్కన పెట్టలేదంటారా? ముద్రగడ సంబంధించి వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అల్లుడు పక్కన పెట్టలేదంటారా? ఇలా ప్రతి ఒక్కరి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు నెట్టేస్తే ఏం చూసుకుని ఏ మొహం పెట్టుకుని వాళ్ళు మళ్ళీ జనాల్లోకి వచ్చారని ఈరోజు. అందుకే తగినందుకు జనాలు బుద్ధి చెప్పారు. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన చరిత్ర చూసుకుంటే ఈరోజు సొంత భార్య చీకొట్టి, నిజంగా కుటుంబ ఏదైతే నేపథ్యం ఉందో వ్యక్తిగతంగా ఆడవాళ్ళని విమర్శించే రాజకీయం మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఆవిడ రాజకీయంలోకి వచ్చి పోటీ చేసింది కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఈరోజు నిజంగా ఆవిడ ఇంట్లో ఉన్న మహిళల్ని మేము మాట్లాడాము, ఎవరు కూడా మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కుటుంబ రాజకీయాలను విమర్శించే రాజకీయాలు ఎంకరేజ్ చేయదు. ఈ వ్యక్తి గురించి చూసుకుంటే వాళ్ళ స్వయాన భార్య గారు బయటకు వచ్చి రోజు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి ఈయనకు వ్యతిరేకంగా, అంటే ఏ స్థాయిలో విమర్శలు ఉన్నాయని ఆయన మీద సొంత భార్య వచ్చిందంటే ఈరోజు ఆయనతో సమానంగా ఓట్లు అవడం జరిగింది. ఈరోజు ఇటువంటి వ్యక్తి వచ్చి రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి, పవన్ కళ్యాణ్ భార్యలను విమర్శించే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎప్పుడైనా కూడా రాజకీయాల్లోకి వచ్చి అసలు బయటకు ఎవరో కూడా తెలుసు. ఈరోజు ఇటువంటి వెధవలు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి భ్రష్టు పట్టించడానికి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి చేసిన కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరినీ రాష్ట్రాన్ని ప్రజల మీదకి వదిలాడు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చిత్కరించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు రింగులోకి రమ్మనండి అని చెప్పేసి. ఈరోజు ఆయన ఏదైతే ఉన్నాడు అసలు ఆ మనిషి పక్క నియోజకవర్గంలో వాళ్ళ ఊర్లో కూడా చాలా మంది తెలియదు అంటున్నారు. ఈరోజు స్థానికంగానే తెలియదు అంటున్నారు. అలాంటోడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అంటారు. ఈరోజు వాళ్ళ ఊర్లో ఆయన ఏదైతే గ్రామం ఉందో ఇంటి పక్కనోడు జన సైనికులు ఒక్కడు చాలు.
ఆయన పర్సనాలిటీ ఏమైనా ఉందా ఈ రోజు? అసలుకి ఏ విధంగా రాజకీయ ఇంట్లో లేడాడు, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో లేడు. ఈ రోజు రాష్ట్రం వదిలిపెట్టుకోవడానికి వార్తలు వస్తూ ఉన్నాయి, వాస్తవంలో తెలియలేదు. అడ్రస్ ఈ రోజు మరి రింగులోకి రావాలి కదా. ఈ రోజు రింగులోకి దాదాపు మీ ఇంట్లోకి నువ్వు రా ముందు. అసలు ఈ రోజు ధైర్యం ఉంటే ఈ రోజు రాష్ట్ర రాజకీయాలని రింగులోకి రా ఏంటండి? ఈ రోజు రాజకీయం ఉంటే ఏ విధంగా చేయకు, హుందాపరంగా రాజకీయాలు చేయాలి. ఈ రోజు రింగులోకి రా కొడతా వీధి రౌడీనా రాజకీయ నాయకుడు? ఈ రోజు అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చేది. ఈ రోజు ఆయన బౌన్సర్స్ పక్కన నిలబడగలుగుతాడా? ముందు పవన్ కళ్యాణ్ దాకా దీనికి ముందు ఆయన వాళ్ళ గ్రామంలో ఉండే జన సైనికులు దాటుకొని బయటకు రమ్మనండి. ముందు ధైర్యం దమ్ము ఉంటే ఈరోజు ఏదో కెమెరా పెడితే ప్రతి తోడు మాట్లాడటం. ఈరోజు ఏదో మేము చిన్న స్థాయి వ్యక్తులు అయినప్పటికీ కూడా అసలు ఆయన గురించి మాట్లాడి మే స్థాయి తగ్గించుకున్న పరిస్థితి వస్తుంది. ఈరోజు మాలాంటి వాళ్ళతో కూడా తెప్పించుకుంటూ ఉన్నాడంటే ఆయన స్థాయి ఏ విధంగా దిగజారిపోతుంది? అసలు స్థాయి అనేది లేదు. ఈరోజు దిగజారిపోవాలంటే ముందు ఉండాలి స్థాయి. లేనుడి గురించి ఏం మాట్లాడుకుంటాం? ఈ రోజు రాజకీయాల్లో కమిడీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ రోజు ఏం ప్రజలకు మంచి చేశాడా? ఎమ్మెల్సీ ఉన్నాడు, చట్టసభలో దేని గురించి అన్న మాట్లాడాడు. ఈ రోజు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి భజన, ప్రతిపక్షాలను విమర్శించడం, అర్థవంతమైన విమర్శలు. ఈ రోజు ఎందుకు అంటా ఉన్నాడు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంటున్నాడు? కారణం చెప్పాలి కదా. ఈ రోజు కొడతానని చెప్తున్నాడు, ప్రజాస్వామ్యం లేదా నువ్వు చేసేది కొడతా అంటున్నాడా? ఆయన బౌన్సర్స్ కొడుతూ నువ్వు బతకగలవు. ఈ రోజు ముందు బయటకు వచ్చి మాట్లాడు. ఈ రోజు రా బయటికి అంటే ఓటమిని కూడా తీసుకోలేరు. ఆయన ఈ రోజు రాష్ట్ర రాజకీయ చరిత్రలో లేని విధంగా 21 out of 21 చిన్న పార్టీ పెద్ద పార్టీ ఇవన్నీ పక్కన పెట్టినప్పటికి కూడా 2 ఎంపీ స్థానంలో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. ఈరోజు మీ పార్టీ నీ మొహం ఎక్కడ పెట్టుకుంటా? ఈరోజు మాట్లాడే ధైర్యం చాలుద్దా నీకు? అధికారం చూసి ఎగిరెగిరి పడకూడదు. ఈరోజు అధికారం శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ఈరోజు ప్రజానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చట్టసభలో అడుగు పెడతా ఉన్నారు. ఈరోజు నువ్వు అడ్రస్ లేకుండా గల్లంతయ్యావు. మరో విషయం అండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చనిపోయిన కౌలు రైతులు, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులందరికీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి సంపాదించుకున్న సొంత డబ్బుతోటి ఒక్కొక్క రైతుకి ఊరూరు తిరిగి ₹1,00,000 ఇవ్వటం జరిగింది. ఆయన డబ్బంతా ఆయన పేదలకు పంచిపెట్టారు. ఇప్పుడు ఆయన తీసుకున్న మంత్రుల శాఖల్లో అవినీతి చూసి, డబ్బు లేకపోవడం చూసి, ఖజానా ఖాళీగా ఉండటం చూసి నేను ₹1 కూడా జీతం లేకుండా పనిచేస్తానని చెప్పి ఒక మాట చెప్పారు. మళ్ళీ అసలు నేను ఈ శాఖలన్నింటినీ చక్కబెట్టుకోవాలి, అన్ని అస్తవ్యస్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక 3 నెలలు పూర్తిగా నేను ఇదే పని మీద ఉంటాను, 3 నెలలు అసలు సినిమాలకి రానని చెప్పి ఆయన నిర్మాతలకు కూడా చెప్పేశారు. సినిమాల్లో నటించిన ఒక 3 months వరకు అని 90 days. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈడు టెక్కలిలో కానీ ఆ సరౌండింగ్ శ్రీకాకుళం జిల్లాల్లో కానీ 100 ఎకరాలు దోపిడీ చేసుకుని కబ్జాలు చేసేసి 1000 కోట్లు దోచుకున్న ఈ దువ్వాడి శ్రీనివాస్ గారికి అసలు పోలిక ఉందంటారా? ఒక్కటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా మాట్లాడారనుకుంటే వీళ్ళందరూ సోకాల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఒకటే మాట అంటుండేవాళ్ళు. ఎప్పుడైనా ఏం మాట్లాడడం చేతగాక మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి చిటికన వేలు మీద కూడా ఇంటికి కూడా కదల్చరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంటికి పేకలేరు, కదల్చలేరు, ఆయన ఏమి చేయలేరు, ఎంతో మంది అమ్మటం ప్రతి ఒక్కరు మాట్లాడారు. వాస్తవం చూసుకుంటే ఈరోజు ఈ దువ్వాడి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కాలిగోటికి గుర్తుంచుకోవాలి, మెన్షన్ దిస్ పాయింట్, చేతికి కూడా కాదు కాలిగోటి మట్టికి కూడా సమానంగాడు. ఎక్కడ పోలిక ఎక్కడండి? ఈరోజు నిజంగా జీవితాన్ని త్యాగం చేసి సొంత జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ప్రజాసేవకి చెప్పింది చేసి చూపిస్తున్నాడు. ఈరోజు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కదా, సినిమాలు త్యాగం చేసిన మాట వాస్తవం కదా, సొంత జీవితాన్ని త్యాగం చేసిన మాట వాస్తవం కదా, కుటుంబాన్ని కూడా వదిలేసి వీళ్ళు చెప్పేదోటి చేసేదోటి. ఈరోజు జనాల్లోకి వచ్చి డబ్బు దోచుకోవడానికి వచ్చారు, ఈయన జనాల్లోకి డబ్బు పెట్టడానికి వచ్చారు, వాళ్ళకి సేవ చేయడానికి. ఎంత పోలిక ఉంది ఈరోజు? అసలు పోలిక మాట్లాడడానికి కూడా అర్హత లేదు ఈరోజు. ఈ దువ్వాడి సీనుగాడి సొంత భార్య ఆవిడే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతున్నావురా సన్నాసి, నువ్వు ఇంట్లో చేస్తున్న తతంగం ఏంట్రా, నేను నీకు విడాకులు ఎందుకు ఇచ్చానరా అని కూడా ప్రశ్నించారు ఆవిడ మీడియా ముఖంగా. అసలు వ్యక్తిగత జీవితంలాగా దేనికండి? పట్టుమని ₹10 ఇచ్చిన పాపం వేరే. ఇప్పుడు మాట్లాడే ముందు ఈరోజు కోట్ల రూపాయలు దారాలంగా ఇచ్చేశాడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. ఏది అధికారం లేకపోయినప్పటికి కూడా ఈరోజు అధికారం ఉన్నప్పుడు అసలు దువ్వాడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏదో అధికారం వచ్చాక 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రతిపక్ష నాయకులను విమర్శించి ఏదో ఆ కొద్ది గొప్ప ప్రజలు కొంతమందికైనా తెలిసారు కానీ లేకపోతే ఎవడో కూడా తెలియదండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పనులు చేసి ప్రజలు తెలిసాడు. ఈరోజు వీళ్ళలాగా విమర్శించి కాదు, మంచి పనులు చేసి ప్రజల్లోకి వచ్చిన వాళ్ళకును తిట్లు ద్వారా బూతుల ద్వారా జనాల్లోకి వచ్చిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది? అసలు పోలిక పెట్టడం మనతో పోతుంది. మొదటగా అటువంటి వాళ్ళని మాట్లాడడం అంతా పోతుంది. ఈరోజు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం. అసలు గతం కూడా లేదండి వీళ్ళకి, రాజకీయ గతం లేదు, భవిష్యత్తు కూడా లేదు. ఈరోజు అప్పుడు ఏదో గాలికి వచ్చారు, అలాగలాగా కొట్టుకున్నారు గాలిలో, ఇప్పుడు మొత్తం గాలి పోయింది, తుఫాన్లో మొత్తం ఎగిరిపోయారు. ఈరోజు ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు అంతటి మహానాయకుడే పవన్ కళ్యాణ్ గారిని షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకుంటారు, ఆయన ఆలింగనం చేసుకుంటారు. మోడీ గారు లాంటి దేశ నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ భుజం మీద చెయ్యేసి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన అభినందిస్తూ ఉంటారు.
వీడు మాత్రం చేపల బజార్లో చేపలు అమ్ముకునే లాగా వీడు చాలా నీచమైన భాష, చాలా నీచమైన చేష్టలు చేస్తూ ఉంటాడు వీడు. ఏం చెప్తారు? ఒక్కటండి, దీనికి 2-3 సామెతలు ఉన్నాయి. పందికేం తెలుసు పాండ్స్ పర్వేలు అంటారు. ఎన్ని పందులు, రాజకీయాల్లో ఉండే పందులు అని చెప్పేసి చెప్పుకోవాలి వీళ్ళందరినీ కూడా. అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి ఈరోజు? ఏదైతే తను చేసే కార్యక్రమాలు ఉన్నాయో అవే ఆయన యొక్క దార్శనికత ఏంటి, ఆయనలో మంచితనం ఏంటి, సేవతనే నిరూపిస్తూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాలు బట్టించి వాళ్ళు ఏంటో చూపెడతారు. ఈరోజు అంత మంది అభిమానులు ఎందుకు ఉన్నారు ఆయనకి? మొదటగా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అభిమానులు ఉన్నారు? ఏదో సినిమాలు చేయబట్టే? సినిమాలకు అతీతంగా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సినిమాలకు అతీతంగా ఒక సమాజం పట్ల ఆయనకున్న సేవా దృక్పథం ఇవన్నీ చూసి ఫ్యాన్స్ అయ్యారు. ఈరోజు సొంత డబ్బు ఖర్చు పెట్టినందుకు అనుక్షణం ప్రజల కోసం ఉన్నారు. ఈరోజు ఓ పక్క సినిమా జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని అన్ని కలిపి పట్టుకొస్తున్నారు. ఈరోజు వీళ్ళు సొంత కుటుంబ జీవితం లాక్కలేకపోయారు. వీళ్ళ మాట్లాడేది ఈరోజు ప్రధానమంత్రి గారు సైతం పవన్ కళ్యాణ్ గారు ఏంటో తెలిసింది. ఈరోజు దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థాయిగా పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, తుఫాన్ అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా, లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఒక మంచి కుటుంబ వాతావరణంతో చాలా సన్నిహితంగా ఉన్నారు. కేవలం ప్రజల కోసం, రాష్ట్ర హితం కోసం. వీళ్ళ ఏమేంటి అసలుకి రాజకీయాల్లో వీళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఏంటి? ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్నది ఏంటి? సో ఇటువంటి మాటలు మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా జైల్లో పెట్టే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న చూసాం, ఆయన ఒకప్పుడు వార్నింగ్ ఇచ్చారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ అక్రమాలు, నీ బతుకంతా నాకు తెలిసింది, మొత్తం ఆరా తీశాను, వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి, నిన్ను ఖచ్చితంగా జైల్లో పెడతానని అన్న మాట ప్రకారం నిన్న ఆయన్ని జైల్లో పెట్టారు, అది అరెస్ట్ చేశారు. యాక్చువల్గా అది ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇవన్నీ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళంతా ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేదండి. ఇంకా లోకేష్ గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలే. ఆయన ఎక్కడ ఖాళీగా ఉన్నారు? ఈ జనాలందరూ ఏదో అంటున్నారు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. ఆయన చేస్తే ఆ విధంగా ఉండదు. ప్రభుత్వం, అక్కడ స్థానిక ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఇన్నాళ్ళు మగ్గిపోయి ఉన్నారో వాళ్ళు అధికారుల దృష్టికి వచ్చారు. అప్పుడు అక్కడ పనిచేసింది ఎవరంటే అధికారులు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రత్యేక చొరవ తీసుకొని ఆయన మీద చేసిన వ్యాఖ్యలకు గాను, వాటికి సంబంధించి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మీద చర్యలు తీసుకుంటే దానికి ఇంకా రెట్టింపు ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ద్వారంపూడి గారిని అప్పుడు ఇంకా అధికారులు పాత్రలు దిగారు, ఇప్పుడు జన సైనికులు తిరిగి కొడతారు. ఇంకా ఆ కార్యక్రమాలు జరగలేదు కదా. అంటే నిన్న ద్వారంపూడికి ఇంతకాలం అడుగులకి మడుగులు వచ్చిన పోలీసు వాళ్ళే నిన్న ఈడ్చి పారేస్తాడు. ద్వారంపూడి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వాడిని కార్యకర్తలు మొత్తం లాక్కుంటూ వెళ్ళిపోయారు. ఇంకా జన సైనికులు ఇంకా ఏడవలేదు అక్కడ. జన సైనికులు ఏడవలా, ఇంకా ఎవరైతే చట్టపరంగా కేసులు ఇంకా బుక్ అవ్వాలా. అది ఏంటి, చిన్న అక్రమ నిర్మాణం, ఆయన చేసిన అనేక కుంభకోణాల్లో ఒక చిన్నది, ఒక పావు భాగం కూడా ఉండదు. దాంట్లోనే ఈ విధంగా ఉంది రిజల్ట్. ఇంకా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ద్వారంపూడి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. 11,000 కోట్ల బియ్యం మహిళలకు సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. అదే ముందు రాబోతుంది. జనసేనకు సంబంధించిన వీర మహిళల్ని దుర్భాష ఆడించలేదంటారా, బూతులు తిట్టించలేదంటారా, కొట్టించలేదంటారా వాళ్ళని? పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పర్యటన సంబంధించి ఇవన్నీ ఎలా మర్చిపోతారండి? ఈ రోజు అవన్నీ ప్రజలకు ఇబ్బందులు పెట్టేది ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కాదు. ఈరోజు వ్యక్తిగత కక్షకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎంకరేజ్ చేయరు. ఈరోజు ఇంతవరకు జరిగిన మాట కూడా లేదు. కానీ ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోరు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం. వాళ్ళ బాగు కోసం కదా వీళ్ళు ఎంత త్యాగం చేసేది. అటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎవరు ఊరుకుంటారండి? ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలైనా, జనసేన వీర మహిళలు, జన సైనికులు అందరూ ప్రజలు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళందరూ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు. ఒక ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీదకొచ్చి కొడతా ఉంటే, తలకాయలు బల కొడతా ఎంతవరకు ఊరుకోవాలి? ఈరోజు అటువంటి చెడుని సమాజంలో తీసుకోకపోతే రాష్ట్రం బాగుపడదండి. ఈరోజు దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. అందుకని చెప్పేసి అండి, ఈ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళ అందరికీ ముందు రోజు చాలా గడ్డు రోజులు ముందున్నాయని, అందుకనే వీళ్ళు వాళ్ళ ప్రవర్తన తెలుసుకునే, వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరి కాళ్ళు ఇళ్లలో లేకుండా, అడ్రస్ లేకుండా మారువేషాల్లో తిరుగుతున్నారు, పారిపోయి ఎక్కడెక్కడో బతుకుతున్నారు. వీళ్ళు ఎప్పుడు కనిపించినా కూడా ఈడ్చుకొచ్చి లోపలేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి దుర్మార్గులందరినీ శిక్షించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చూద్దామండి ముందు రోజుల్లో దువ్వాడిగాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఖచ్చితంగా.